హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, చాలా మంది మన సబ్స్క్రైబర్లు మస్తు అంటే మస్తు సపోర్ట్ చేస్తారు. పెట్టిన ప్రతి వీడియో కూడా మస్తు లైకులు వస్తున్నాయి. దోస్తులు మంచి మంచి కామెంట్లు పెడతారు. చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి వీడియోని కూడా ఇలానే సపోర్ట్ చేయరు దోస్తులు. ఇంకా కొంతమంది మన సబ్స్క్రైబర్లు కొంచెం లాగ్ అవుతున్నట్టుంది పెంటక్క, ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది కదా సిరీస్ అని అంటుర్రు. సారీ దోస్తులు, మేము బోనాలకు పోయినామని చెప్పినాం కదా, ముందే సిరీస్ అనేది చేసుకొని పెట్టుకున్నాము. ఇంకా అటుగాక టైం లేదు, అందుకే ఆ చేసి పెట్టిన సిరీసే కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఈవినింగ్ అంటే ఇదే వీడియో లాస్ట్ వీడియో ఎంగేజ్మెంట్ సిరీస్. ఈ నెక్స్ట్ సిరీస్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా రాబోతుంది. ఎంగేజ్మెంట్ వీడియో ఇది ఒక్కటే ఉంది, ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకరి దోస్తులు. చాలా బాగా సపోర్ట్ చేసిరు, ఇంకా ముందు ముందు కూడా సపోర్ట్ చేయరు. వీడియోని లైక్ చేసి అయిపోయింది చివరి దోస్తులు. ఇంకా కొంతమంది మన సబ్స్క్రైబర్లు ఏమన్నారంటే, బోనాలకు మీ అమ్మోళ్ళ ఇంటికి పోయినాక వీలు కాదేమో, రోజు ఒక వీడియోనే పెడతారేమో అని అనుకున్నారు కదా పెంటాక. కానీ మా కోసం ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ పెంటాక అని అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది దోస్తులు. మా సొంత మనుషులు మా కోసము మా ఏమంటారు మన అనుకున్నప్పుడు మాట్లాడతారు చూడండి, అలాంటి సలహాలు ఇచ్చినట్టు అనిపించింది. చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 40 అనమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. కవితక్క, నువ్వేమనుకున్నా సరే గాని బావ అయితే ఏద్దామున్నాడు. నీకు బావకు మస్తు సెట్ అయింది తెలుసా. అబ్బో అవునా, అంటే నాకంటే అందంగా మీ బావనే ఉన్నాడా అని? ఏ అట్లా కాదక్క, నువ్వు అందంగానే ఉన్నావు, బావ అందంగానే ఉన్నాడు. గాని ఇక అలాంటి మొగడు నాకు కూడా దొరికితే బాగుంటదని కొంచెం అంటే. ఓహో అవునా, మరి నేనేం చేసుకోని మీ బావను, నువ్వే చేసుకోరాదు. అమ్మో వద్దక్కు, మీ అత్త ముందే గయ్యాలది. ముందు ఇది అన్నారు కోడలు, దీన్ని తీసుకొచ్చి అంట పెడుతుర్రేంటి అని. అమ్మో వద్దు తల్లి, ఆమెతో నేనేడ పెట్టుకుంటా, అయినా ఆమెకు నాకు సెట్ కాదు. నువ్వైతే నెగులుతావక్క మీ అత్తతోని. అవునే, అది కరెక్టే, నీకంత తెలివి లేదులే. ఏం చేస్తున్నారమ్మా కోడలమ్మా, తయారైనవా? అబ్బో ఈ ఆవిలున్నది కవితమ్మ మీ అత్త. ఆ రెడీ అయినత్తమ్మా, ఇప్పుడే వచ్చిరా? ఏం లేదురా, ఎంతోసేపు అయి మేము వచ్చి. ఎవరు పలకరిస్తలేరు, ఎవరు బయటికి వెళ్తలేదు కానీ బయటనే కూర్చున్నాం అట్లనే. ఇక మీ అమ్మ వచ్చి లోపలికి రాలంటే ఇప్పుడు వస్తున్నాం. ఇక తయారైనట్టే ఉన్నావు కదా. ఆ అంతా అయిపోయింది అత్తమ్మా. అవునా, గీ చీర కట్టుకుంటే ఎంత ముద్దుగున్నావు చూడు. అందుకే నేను నచ్చిన చీర ఇప్పిస్తే బాగుంటదిరా, నా సెలక్షన్ సూపర్ ఉంటది. ఆ చీర ఏమైనా ముద్దుగుందా? బాగుంది అని అంటుంది. సీసీ బ్యాక్. అవునా అత్తమ్మా, నిజంగా బాగా కొడుతుందా? నిజంగమ్మా, నా దిష్టే తలుగుతట్టున్నది. అవ్వ, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చీర బాగలేదు వేరేది తీసుకోవద్దా, నీకు సెట్ కాలేదని అందరు అంటుంటే ఈమెంది ఇట్లా అంటుంది. అవ్వ ఏదో ఒకటి, ఏం చేస్తాం ఇప్పుడు, మళ్ళీ అయితే మార్చలేం కదా. ఇక ఆమె సెలక్షన్ కాబట్టి బాగానే ఉంటది. బాగలేదా అమ్మ, నువ్వేమైతావో మరి పిల్లకు, ఇక నాకేమైతావో గాని బాగలేదా రా పెళ్లి పిల్ల కట్టుకున్న చీర? నా సెలక్షనే. ఆ బాగానే ఉందక్క, బాగానే సెలక్షన్ చేసినావు. ఆగు చూడు, వీళ్ళందరూ బాగున్నదనంటే. ఓ అమ్మ, షాపింగ్ పోయిన రోజు మీ ఊరామ కామొచ్చిందమ్మా, వీళ్ళు వదిలేనంట. ఓ ఆమె ఈ చీర నచ్చలేదు, ఆ చీర నచ్చలేదు అని వేల వేల చీరలు బయటికి తీస్తుంది తప్ప ఏది నచ్చలేదు. ఈ అవ్వ పక్క జరుగుడు నేను తీస్తాను, ఈ చీర సెలక్షన్ చేసిన ముద్దుగా లేదురా. బాగుందక్క. అవునత్తమ్మా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అదే అంటుర్రు, బాగుంది చీర, ఎవరి సెలక్షన్ ఎవరి సెలక్షన్ అంటుర్రు. మా అత్తమ్మదే అని చెప్పిన, ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోయిర్రు. అయ్యో ఎందుకు నవ్వుతురంట, ఇంతకంటే మంచి చీర ఏడ తెస్తారో తెమ్మనకపోయిన వాళ్ళను. ఎవ నా కోడలకు నేను నచ్చి తీసుకున్నా, నాకు నచ్చింది, మందికేంది నచ్చేది నచ్చకపోయేది. మరి మీ అమ్మ ఇంద్ర ఇంకా చీర కట్టుకోలేదు, తెచ్చుకుందా లేదా చీర? నువ్వే తెస్తావేమో తీసుకొని వస్తావేమో అప్పుడు కట్టుకుందామని చూసిందత్తమ్మా, నువ్వు తేలినట్టున్నావు కదా. నాకేడ వీలైందమ్మా, ఇక నాకు పని సరిపోయింది. మావోడు కొట్టిండంట కదా పైసలు, కొట్టిన వారాన్ని అడితే 2,000 కొట్టినా అని అన్నాడు, మరి తెచ్చుకోకపోయిందా? ఏమొత్తమ్మ మరి ఏం చేసిందో ఏమో, మా నాయననే తీసుకోవచ్చు ఆ పైసలు. అవ్వ, మీ నాయనకు ఎక్కడ పైసలు సరిపోనట్టు పెద్ద తాగుతాడు ఉన్నట్టుండు. కాదమ్మా, మేము బస్సు దిగి వస్తుంటే పలకరించే తెలివి లేదా? అయ్యో కొత్త చుట్టాలు చుట్టరికం పెంచుకోవాలన్నప్పుడు పలకరియాలి మందలియాలి. ఏం లేదు, ఒక పిల్లగాంతో మాట్లాడిండా, ఇక మావయ్యిండు. మరి పిల్లగాని తల్లి ఉన్నది వెనకాలని, ఆమెను కూడా పలకరిస్తే అక్క బాగున్నవని ఏదో ఒకటి అనాలే. అవ్వ గట్ల చేసి నాకైతే కోపం వచ్చిందిరా మీ నాయనని చూస్తే. జర చెప్పు, మా అత్తను మా మామను ఎప్పుడు మాట్లాడాలి పలకరియాలని చెప్పు, మర్యాద పెంచుకోమని చెప్పు. సరే అత్తమ్మా చెప్తా, మా నాయనకు జర తెలియదు, జర తప్పుగా అనుకోకుర్రి. తెలియదంటే ఎట్లా, కొత్త సుటరికం పెంచుకోవాలంటే మర్యాదలు తప్పయి కదా, చెప్పు. అవునక్క, అడుగుదామని మర్చిపోయినా. పిల్ల కోసము అవి ఇవి సామాన్ తెస్తారు కదా, మేకప్ సామాన్ కూడా, అవి తెచ్చిర్రా? తేలే నేను మర్చి వచ్చిన, మల్లుని పంపించిన దుఃఖం మీదకి తీసుకొని వస్తాడేమో, ఆగుర్రి. అయ్యో అత్తమ్మ, అన్నని ఎందుకు పంపించినావు? కావాలంటే
ఇగో ఇల్లు ఉన్నారు కదా మా పిన్ని మా చెల్లె వాళ్ళందరూ వేదేస్తుంటే అన్నని ఎందుకు పంపించిన పాపం ఆయనకు తెలుసా అవన్నీ? ఏంటమ్మా తెలిసేది, ఆ షాపులకు చెప్తే వాళ్ళే ఇస్తారు కదా పైసలు ఇస్తే. ఏం లేదు, ఏమనుకోడులే ఆయన, అట్లా ఫీల్ ఏం కాడు. ఏమొత్తమ్మా ఇప్పటిదాకా పూలు పండ్లు ఆయననే పట్టుకొని వచ్చిండు. ఎందుకన్నా నువ్వు తీసుకొచ్చినావు, మీ బమ్మడిది లేడా అని అడిగిన. ఏం లేదురా అత్తమ్మ నాకే పట్టించింది అందుకే తీసుకొని వచ్చినా అని అన్నాడు. నాకైతే మస్తు బాధ అనిపించింది అత్తమ్మ. అలాంటి పనులు అన్నకు చెప్పకు. ఇంటల్లుడు అంటే ఇంటల్లుడు అన్నట్టు అలాగుంటది అత్తమ్మ. అట్లా చీప్ చీప్ పనులు చెప్పకు సరేనా? "హ్మ్, బాగా చెప్తున్నావు తీ. నా ఇంటికి రాకముందుకే ఒబ్బో నాకు చెప్పేదాని వైనవా? అంత సీన్ లేదు నాకు. ఎవరికేం చెప్పాలి ఎవరికేం చెప్పాలి అన్ని ఎరకనే తీయి. "హ్మ్, సరే సరే అత్తమ్మ." ఏడి ఈ పటేలు ఇంకా వస్తలేడు, ఎక్కడ పోతే అక్కడనే పోతాడు. మరి పైసలు గిట్లున్నాయో లేవో చేట్ల. ఈ అవ్వ పైసలు లేకుంటే ఇట్లా ఆగమాగం తిక్కలు తిక్కలై చూస్తుంటాడు. మరి పోత పోత అడిగానే పోలేదు పైసలు ఇస్తుంటే. ఇదెక్కడ చిత్రమో, అల్లున్నైతే చీపుగా చూస్తుంది. అక్క నమస్తే. నమస్తే నమస్తే. ఇందాకనేమో ఈమె ఎవరో అన్నట్టు చూసుకుంటా పక్క నుంచే పోతివి, ఇప్పుడేమొచ్చి నమస్తే అంటున్నావు? తాగిన్నీస దిగినట్టుంది కదా ఇప్పుడు. ఏ లేదక్క, ఇంకా తాగలే. తాగాలి తాగాలి. అల్లుడు దావత్ ఎక్కడక్కడ అయిపోయాక తాగకు మామ అని చెప్పిండు. అందుకే నిమ్మలాగున్నా. తాగలే. బుజ్జమ్మా నేను తాగినా అని రయ్యాల. ఏమో నాకే మెరక. నీ వల్ల నన్ను మాటలు అంటుర్రు, నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది. వచ్చిన చుట్టాలందరినీ పలకరియ్యి, పల్లెత్తి మాట్లాడు. ఆ ఎవరో వీళ్ళు తెలివనట్టే ఉన్నావనుకో, అందరు వచ్చి నన్ను అంటారు మీ నాయన అట్లనైనా చేసేది ఇట్లనైనా అని అంటారు. అర్థమవుతుందా? అందరితో మంచిగా మాట్లాడుండు, నా ఇజ్జత్ తీయకుర్రి. హాగో అందరూ రమ్మని అన్నది నేను ఒక్కదాన్నే కదా. మా అత్తమ్మకి ఇట్లా అన్నదని డైరెక్ట్ చెప్పరాదు, ఎందుకు అట్లా సాటుకు నేటికి మాట్లాడుతున్నావు? అరే నేను ఇప్పుడు ఏమన్నత్తమ్మా, నీతోనని కాదు, ఎవ్వరు మా చుట్టాలు వచ్చినా కూడా జర మాట్లాడు అని చెప్తున్నా. నీ ఒక్కదాని కొరకే నేనేం చెప్తలేను. అవునా, మంచిది మంచిది. ఏడి నా అల్లుడు ఇంకా కనిపిస్తలేడు? ఇంకా అటే ఉన్నాడా లేకపోతే ఎటైనా వీకెండ్ అయింది? జరగన్నా, జరుగు జరుగు. నా అల్లుడు దుఃఖం మీదకి పోయినుండే ఇంకా వస్తలేడు. ఏది బయటికి వెళ్ళానా చూస్తా. పో అక్క. అబ్బా శంకిన్ ముఖంది బయటికి పోయింది. అమ్మా కవిత, మీ అత్త అమ్మో మస్తు డేంజర్ కేసు ఉన్నట్టుంది. ఎట్ట నెగులుతో పోయేమో బిడ్డో. అబ్బో మస్తు మాట కారుతున్నట్టుంది. ఆమెతో గెలువుడు చాలా కష్టం ఉన్నట్టుంది బిడ్డో. చూస్తున్నారు ఆయన, పెళ్ళైన తర్వాత నాతో నెగులుడు ఆమెకు చాలా కష్టం. అంతేనా? నా బిడ్డ అన్నది చేస్తుంది. సరే బిడ్డ చూస్తుంటా. పోనీ కవిత, మీ అత్త అన్న మాటలు పట్టించుకోకు. అమ్మా బుజ్జి, అయిపోయిందారా తయారవుడు? ఇక అంతా రెడీ అయింది. ఇక చుట్టాలు ఎవ్వరు వస్తట్లేరు మీ అత్తగారి సైడ్ నుంచి. ఎవరు వస్తట్లేరు పెద్దమ్మా. ఇక నాకు అర్థమైపోయింది, దాని బిల్డప్లే ఉన్నాయి కానీ ఇంకేం లేదు, అంత ఉత్తదే. బిల్డప్ మాటలు ఇంటింత పొడుగు మాట్లాడు నేర్చింది గాని చేసే పనులు ఒక్కడి ఇట్లా చక్కగా చేయదు. దాన్ని చూస్తేనే అర్థమైతుంది. అవునరా నిజంగా. ఎవ ఏం మనిషిరా బాబు. లోపలికొచ్చిందా? చూసిపోయిందా లేదా నిన్ను? వచ్చిపోయింది. వచ్చి రెండు మూడు మాటలని ఇట్లా వేయింది. నీ అవ్వ, దాంతో నీ పెళ్ళయ్యేదాకా మంచిగా ఉండాలి. పెళ్ళైన తర్వాత ఆట ఆడుకుంటా చూడు ఏమనుకుంటుందో. అరే వచ్చినప్పుడు విలువద్దా మమ్మీ, నేను అంటుంటే ఈ పాస్ మల్ల చీర ఏడ తెచ్చినవు, అంత గతి మల్లెల్లా మీరు గతి లేనట్టు తీసుకొచ్చిన నా బిడ్డకు మేమని ఇప్పిస్తుంటాం కదా అని అంటుంటే అవ్వ అదేమో టీక్ టాక్ తయారై వచ్చింది. నీకేమో బట్ట పేగులు లెక్క అదొక కలర్ ఇదొక కలర్ తీసుకొని వచ్చింది. ఏమనాలి దాన్ని? నీ అవ్వ దావత్కొచ్చిన వాళ్ళందరూ ఏంది ఏం చీరది అని అంటా ఉన్నారు. మీ ఊరోళ్ళు ఎంత గలీజ్ ఉంటో చెప్పు. పోనీ పెద్దమ్మా, ఇక పెళ్లికి మీ అల్లుని తీసుకుపోయి నా సెలక్షన్ తోని మీ అల్లుని సెలక్షన్ తోని తెచ్చుకుంటా. ఇప్పుడు అనని అందరు దాన్నే తిట్టని దాని జతే పోతుంది కదా. అదే 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 పని చేయి బిడ్డో. అమ్మో దాన్ని ఆశించుకొని దాని ఎంట పోయినామనుకో ఇక ఆగమైతుంది. తో ఎంత సిగ్గుశరం తప్పింది నాకు. దాన్ని చూస్తే కింద నుంచి మీ దాకా మండుతున్నది. అవ్వ అల్లునింద్ర నాయన ఇంత చీపుగా చూస్తుంది. గడి నీళ్ళ బాటిల్ ఉంది తీసుకురా నాయన మస్తు దూపైతుంది అని అంటది. మళ్ళీ నాకు నిలబడే శాతనైతిలో కుర్చీ తీసుకురా నాయన లోపల కూర్చుంటానంటది. హా, ఒక పని మనిషి ఆయన పక్కకు అసిస్టెంట్ లెక్క ఉంటారు చూడు, అలా చెప్పినట్టే చెప్తున్నది. అవ అందరూ ఎవరాళ్ళు, వాళ్ళ చిన్న కొడుక లేకుంటే పని మనిషి వాళ్ళ కింద అంటే అల్లుడంటే అవ్వ అని అవాక్కైతురు. గదేనా అమ్మ మీ అత్త పద్ధతి? ఏమో పెద్దమ్మా, ఆ అన్ననైతే పాపం ఈ అవ్వ విలువ లేకుంటేనే కలమాకు తీసి పడేసినట్టు పడేస్తుంది. ఇక నేను పోయినాక ఆ అన్నను మా ఆడపిల్లని ఎట్లా చూడాలో అట్లా చూస్తా. ఈమె నీడబెట్టాలో ఆడబెడతా. కవిత, అగో బుజ్జి అల్లుడొచ్చిండు. పిన్ని నాడు బావొచ్చినంట, మనం లోపలికి పోదాం. హా బావా. ఏదో తక్కువైంది కవి. ఏదో ముఖంలో కడ లేకుండా ఏదో డల్లు డల్లు కనిపిస్తుంది. ఏమైంది? ఏమైతుంది బావా, మీ అమ్మ చేసే శాతలకు ఇట్లుండకుంటే ఇంకెట్లుంటా? సంతోషంగా నవ్వుకుంటా ముడుచుకుంటూ ఉండాలా చెప్పు. అరే ఎందుకే? ఏమన్నది?
మా అమ్మ ఇప్పుడే కదా వచ్చింది, నీ దగ్గరకు వచ్చింది, రెండు మూడు మాటలన్నీ కూడా పోయిందా? అదంతా కథ జరిగిందా? అవును మరి. ఆమె మాటలు అంటందుకు ఎంతసేపు ఆమె నోటి నుంచి వచ్చేటివి మందిని బాధ పెట్టే మాటలే కదా. మరి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో బాధపడతారా లేదా అని ఇంత ఆలోచన కూడా ఉండదు. పోని పోని, ఏమైంది? ఏమన్నది? ఏం లేదు, ఈ చీర నేను కట్టుకున్నది ఎవ్వరికి నచ్చలేదంట. మీ అమ్మకు ఒకదానికి నచ్చింది, నాకు కూడా అంత నచ్చలేదు. ఇంత మంచి సెలక్షన్ నాదే ఎంత బాగుందో అని మురుస్తుంది. ఏమనాలి చెప్పు. అవ్వ, ఆ మాట్లాడే ఒక్కొక్క మాటలు చూస్తుంటే చాలా కోపం వస్తుంది. కాదు, మీ బావని ఎందుకంత చీపు చూస్తుంది? చూస్తే గీస్తే మీ ఇంటికాడ అట్లా చూడాలి. మా ఇంటికి వచ్చినాక ఇట్లా ఒక అల్లుని చూసినట్టు మర్యాద ఇచ్చి మాట్లాడుతుంది. ప్రతి పని అల్లుడా ఇడికిరా, అల్లుడా నీళ్ళు తీసుకురా, కుర్షయ్యి అని అవన్నీ అంటుందంట. మా ఊళ్ళందరూ చూసి ఏందమ్మా మీ అత్త అల్లునికి విలువ లేకుండానే చూస్తుంది, గట్లనే అని అమ్మ అని అంటుర్రు. నాకు ఎట్లా అనిపించాలి చెప్పు. ఏ పోని కవి, మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా కుక్కతో ఒక రాయి కడితే ఎప్పుడు వంకరే అంటారు చూడు. గట్నే ఆ పరిస్థితి. ఎన్నిసార్లు బావని మనకి జర మంచి విలువిచ్చి మాట్లాడు, మర్యాదతో ఉండాయనతోనంటే ఎప్పటి లెక్కనే చేస్తుంది. ఏం చేస్తాం చెప్పు. ఇక నువ్వు వచ్చినాక మెల్లమెల్ల చూడు, నువ్వు చెప్తుంటింటదేమో తీయ మీ అత్త, అప్పుడే మారుతుందేమోలే. అరే సీను, చెల్లమ్మ సీనుని విలువ. ఆ బా. చెప్పురా, వంటలైతే అన్నీ అయిపోయినాయి, ఇక వడ్డిచ్చుడు స్టార్ట్ చేయాలా లేకుంటే అవన్నీ సెట్ చేయాలా చెప్పు. ఏమొద్దులే బావా, వీళ్ళొల్లు వీళ్ళ తమ్ముళ్ళు వీళ్ళ అన్నలు వాళ్ళు అందరు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారులే, మనకెందుకులే. అరే నేను కాదారా ఇలా అన్నను, ఏమైతుంది? అసొంటి ఫీలింగ్స్ ఏముండేరా నాకు. మా ఊరోళ్ళు అన్నప్పుడు మనదన్నట్టే చేసుకుంటా గంతే. అబ్బా, ఏం వద్దులే అన్న, మా వాళ్ళు చాలా మంది వాళ్ళు చూసుకుంటారులే. అరే నేను కాదారా మీ వాణ్ణి. అవ్వా నా చెల్లెవు కాదా నువ్వు? సరే బావ, ఇక చెప్తే ఇంటలేవు, నువ్వు అంతగానం అంటున్నావు కదా, ఇద్దరు ముగ్గురు పిల్లగాళ్ళని పెట్టి చేపి మరి. మంచిది మంచిది. సరే సరే, ఆ కార్యం ఏందో దబ్బున అయిపోగొట్టరు, ఇక దబ్బున వెళ్ళాలి, వాన మొగలైతుంది. సరే సరే బా. కానీ సీన్గా ఎంత మంది రాలేదు, వంటలు అయితే బగ్గా చేపిచ్చరు, మరి చాలా వేస్ట్ అవుతట్నే. ఎట్లా చేద్దామో ఏమో, నాకేం అర్థమైతలేదు. ఏం చేద్దాం బావా, అమ్మ ఏ శాతాలన్నీ అట్లనే ఉంటాయి. నీ అవ్వ అందరికి చెప్పి అంటే చెప్పినా అన్నదా? ఎవరికి చెప్పలేదంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరికి ఫోన్ చేసి అడిగితే నాకు చెప్పలేదన్నా, మా ఇంటికి రాలేదంటన్నా అని అందరు అంటారు. ఏమనాలి చెప్పు. ఇక బోనీలే, ఏం చేస్తాం. పెళ్లి కన్నా అందరికి చెప్పుదాము, బరాబర్ చేద్దాం అప్పుడు. సరే సరే బా. మంచిదిరా. అబ్బా, ఎంత మంచోడు బావా అన్న. ఇంత నిమ్మలంగా మాట్లాడతాడు, ఇంత మంచి గుణం ఉన్న ఆయనను ఎందుకు అట్లా చూస్తుంది ఆమె? మొత్తం చీప్గా తీసి పడేస్తుంది. నాకు అదే కోపం వస్తుంది తెలుసా మీ అమ్మని చూస్తుంటే. ఇంకేం చేస్తాం, ఆమెకు తెలుస్తలేదు, మా బావ విలువ తెలుస్తలేదు. ఇంకా తెలిసినప్పుడు అప్పుడు కథ వేరుంటది. నీ అవ్వ నల్లుడు ఇంత మంచోడు, ఇన్ని రోజులు ఎందుకు అట్లా మిస్యూజ్ చేసుకున్నా, ఎందుకు వదిలిపెట్టుకున్నా అని గప్పుడు బాధపడుతుందా లేదా చూడు. అవును, పిచ్చి పిచ్చి శాతాలు చేసి నకరాలు చేసిందనుకో, నేను కూడా ఉండను బావా. ఎటైనా రెంట్ పోయి బతుకుదాం. ఓ అమ్మో, ఈడున్నావురా. పెళ్లి కాకముందుకే పిల్లని పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నావు, జోరుంది కదా. అరే ఏమైతుందమ్మా? ఏమన్నా అంటే కష్టం గాని, ఎంత టైం అవుతుంది? ఇంకా బువ్వ ఎప్పుడు పెడతారు వచ్చిన చుట్టాలకు? అరే నీకు ఆకలైతే తినిపో రాదే. నాకు ఒక్కదానికి కాదు, అందరిని కూర్చోబెట్టి పెట్టుడు తప్పనా? ఈ యావా, ఆకలి అవుతుందని ఎంత చెప్పినా ఎవడు పట్టించుకుంటలేడు. పోయి నా అల్లున్నని అడుగుతా, ఆయన నన్ను పెడతాడు. అమ్మా, ఈడ కూడా బావకు పని చెప్పకే, బావని పని మనిషిని చెయ్యకే, ఈడ ఇజ్జత్ పోతుంది. అయ్యో, అన్నం వడ్డిస్తేందుకు పని మనిషా? భలే మాట్లాడతావు నువ్వు. నువ్వైతే బిజీగా ఉన్నావు కదా, ఉండు ఉండు. అవు మరి, మా దిక్కు మా ఇళ్ళల్లా గిట్లనే వండుతారు, అందుకే గట్ల నినం. ఏందో నీ రుబాబు నాకు అస్సలు అర్థమైతే లేదు. అరే, మా అమ్మకి ఏమైంది బావా? అట్లా మొత్తుకుంటుంది, ఎవరితోనో లొల్లి పెట్టుకుంటుందా ఏంది? అవు కదా. అత్తమ్మా, ఏమైంది? ఎవరితో గంట గట్టిగా మాట్లాడుతున్నావు? ఇంకెవరితోనయ్యా, మీ అమ్మతోని. ఇంత దూరం వస్తే చికెన్ మటన్ పెట్టక పప్పు పాలకూర పెడతారని తిడుతుంది. ఏమనాలి చెప్పు. పూల పండుగ పప్పానం తినకుండా ఇంకేం తింటే చెప్పు, తుంకలు తింటా. ఇదేమైనా డిన్నరా లేకపోతే పెళ్ళా? ఏమనుకుంటుంది? అయ్యో, మా అమ్మకు దావత్ అంటే తుంకల పండుగనే అనుకుంటది. ఇక ఓని అత్తమ్మ మరి ఏమంటుంది? ఏందయ్యా అనేది అనేది అన్ని అంటనే ఉంటది. నా కొడుకు పైసలు ఇచ్చినాక కూడా మీకు పెడతాందుకు అంత బరువు అయిందా అని అంటుంది. ఏమనాలి చెప్పు. చాలా మందిని తోలుకొస్తాంటివి కదా, అందుకే వంటలు ఎక్కువ వేసి పెట్టినాము. ఎవరిని తీసుకొని రాకపోతే నీ ఏంటో ఎవరు రాకపోయానంటే, అయ్యో వచ్చుడు పక్కకు పెట్టు, రాకపోడు పక్కకు పెట్టు, నువ్వైతే తుంకలు ఎందుకు పెట్టలేదు అంటుంది. ఏమైనా న్యాయమైనా చెప్పు, ఏం మాట్లాడుతుందామె? అంటే వంటలు చాలా చాలా చేసే బదులు కొన్ని కొన్ని వేసి చికెన్ మటన్ పెట్టొద్దా అని అంటున్నట్టుంది ఆమె దృష్టిలా. ఇక వంటలు తక్కువ చేస్తే ఏమైతుంది అని ఒక్క మాట అనకనంట, తుంకలు పెడితే ఏమైనా అంటున్నా అది. ఏందో మా అమ్మ ఎప్పుడు ఇట్లనే మాట్లాడుతుంది, మరి తింటుందా లేదా అత్తమ్మ?
ఏడయ్యా తింటలేదు. మేము ఇంత దూరం వస్తే ఈ పప్పు చారుతో తినిపోవాలా? అదే పప్పు చారు బువ్వ మా ఇంటికాడ లేదా అని అంటుంది. ఏమనాలి? ఆమె కొడుకు దావతే కదా, ఆమె దావతే కదా, ఆమె ఓడ్చుకోకుంటే ఎట్లా? తింటే తినండి లేకుంటే లేదయ్యా. ఎవరు బతలాడేది ఏం లేదు. దోస్తులు, ఇక్కడ వరకు ఎంగేజ్మెంట్ సిరీస్ అనేది క్లోజ్ అయింది. ఇక నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తుంది సిరీస్. ఈవినింగ్ వీడియో నుంచి చాలా టైం పాస్ గా, చాలా ఫన్నీగా, చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకురానికి ట్రై చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా బోరింగ్ అనుకోకుర్రి, లాగ్ చేస్తారు అని మనసులో పెట్టుకోకుర్రి. ఎందుకంటే ఒక్క డేలో జరిగింది 20 minutes లో చూపించాలంటే అది కాని పని దోస్తులు. ఇంకా అందుకే కొంచెం మా బాధ అర్థం చేసుకోర్రి. అటుగాక మేము బోనాలకు వెళ్ళామని చెప్పినాం కదా, ఇంకా టైం లేక కూడా వీడియోస్ అనేది ముందే చేసుకొని పెట్టుకున్నాము. అందుకే ఇలా వస్తున్నాయి మీకు. ఈ ఈవినింగ్ వీడియో నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా రాబోతుంది సిరీస్. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మన ఇల్లరికమల్లుడు అనే సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా రాబోతుంది. ఇంకా పెళ్ళి అయిన తర్వాత తీసుకురండి పెంటక్క, అప్పుడు ఇంకా బాగుంటుంది అని అంటుర్రు. సరే దోస్తులు, ఈవినింగ్ నుంచి మీకు నచ్చిన విధంగా చాలా ఇంట్రెస్టింగ్ గా రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసినాక వీడియోని లైక్ చేసి అయిపోయింది చూడడం అస్సలు మర్చిపోకండి. దోస్తులు, మరీ చెప్తున్నాము, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేస్తే ఇంత అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరేనా దోస్తులు? ఇంతవరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. సరే దోస్తులు, ఉంటాం వల్ల మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో, ఈవినింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తుండండి స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.